మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆ అంటే అమ్మ అంటూ మొదలైన మనిషి చదువు ఈ రోజున ఏఐ టూల్స్ వరకు వచ్చి చేరింది. ఇలాంటి సమయంలో విద్య అంటే కేవలం పుస్తక మదనం మాత్రమే కాదు. విద్య అంటే మనిషి వికాసం, జ్ఞాన సముద్రం, రేపటిని జయించే ఆయుధం, తలరాతను మార్చుకునే అవకాశం. ఇలాంటి విద్యని అందించడంలో అగ్రగామిగా నిలుస్తున్న మార్వాడి యూనివర్సిటీ సక్సెస్ జర్నీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కొత్త చరిత్ర మొదలయ్యే ముందు ప్రకృతికి దాని తాలూకా పరిమళాలు ముందుగానే తెలుస్తాయి అంటారు. గత కొన్నేళ్ల కాలంలో మార్వాడి యూనివర్సిటీ పేరు కూడా ఇలానే ఎక్కువగా వినిపించింది. దానికి కారణం యూనివర్సిటీ విస్తరించిన తీరు. 50 ఏళ్ల ప్రస్థానంలో ఈ విద్యాక్షేత్రం వేల సంఖ్యలో విద్యా కుసుమాలను అత్యున్నత స్థాయికి చేర్చింది. వారి జీవితాలలో విద్యా కాంతులను నింపింది. విజేతల కథలన్నీ 4 గోడలను దాటి వేసే తొలి అడుగు నుండే మొదలయ్యాయి. అయితే మార్వాడి యూనివర్సిటీ కథ మాత్రం ఇలాంటి వందల కథల్లో ఒకటి కాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నాణ్యమైన విద్యని అందించాలన్న ఆశతో, విద్యా వ్యవస్థకి దిక్సూచిగా ఉండాలన్న ఆశయంతో ఒక చిన్న చదరపు గదిలో మొదలైన ప్రయాణం ఇది. నేడు వేల మంది విద్యార్థులకి మార్గదర్శకంగా నిలిచిన ప్రస్థానమిది. మీ పిల్లల భవిష్యత్తుకి మాది భరోసా అంటూ నిలుస్తున్న మార్వాడి యూనివర్సిటీ విజయ గాథ ఇది. The reason behind the success, here we have history of Marwadi University, right? Whatever we will tell to our students, to parents and to society, that commitment we are fulfilling. We have never received any complaint from the students, from the parents and from the society regarding the teaching learning process at Marwadi University. And this is what I know is the biggest success, biggest reason of our success what we have achieved in South India. We are never going to compromise with the quality of teaching. విద్యని కేవలం వ్యాపారంగా చూసే ఈ రోజుల్లో ఎక్కడ లాభముంటే అక్కడే యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకి వస్తుంటాయి. కానీ మార్వాడి యూనివర్సిటీ ఆలోచన అది కాదు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలి. ప్రతి విద్యార్థి రేపటి వైపు సరైన నమ్మకంతో ముందడుగు వెయ్యాలి. ఈ తాపత్రయమే మార్వాడి యూనివర్సిటీలో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉండడానికి కారణం అయ్యింది. డిప్లొమా, బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకామ్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎల్ఎల్బీ, పీహెచ్డీ అంటూ ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా ఈ కోర్సుల్లో 89 బ్రాంచీలు ఉన్నాయి. నిజానికి ఇన్ని కోర్సులు ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ ఒక్కటి కూడా తెలుగు రాష్ట్రాల్లో లేదు. దేశమంతటా చూసుకున్నా ఇది చాలా అరుదు. ఈ కారణంగానే ఇక్కడ 54 దేశాల నుండి సుమారుగా 1700 మందికి పైగా చదువుకుంటున్నారు. ఇటు తెలుగు స్టూడెంట్స్, అటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఇంకా ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జీవితంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం తెలుగువారి ప్రత్యేకత. కానీ తెలుగు ప్రజలు దేన్నైనా నమ్మడం కష్టం. ఒకసారి నమ్మారు అంటే మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించరు. మరి మార్వాడి యూనివర్సిటీ విషయంలో మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా నమ్మకం ఉంచుకోవడానికి కారణాలేమిటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. ఎక్కడో గుజరాత్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీలో ఈరోజు ఏకంగా 3500 మంది తెలుగు స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. వీధికి ఒక బడి, ఏరియాకి ఒక కాలేజీ ఉంటున్న ఈ రోజుల్లో తెలుగు విద్యార్థులు ఇన్ని వందల కిలోమీటర్లు దాటుకుని పోయి మార్వాడి యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నారు అంటే అక్కడ ఎంత నాణ్యమైన విద్య అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మహేంద్రనాయుడు గారి కృషి మాత్రం అభినందించదగ్గది. అడ్మిషన్ డిపార్ట్మెంట్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూనే క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ ని మహేంద్రనాయుడు గారు కొనసాగిస్తున్నారు.
ఈ మార్వాడి యూనివర్సిటీలో తెలుగు వాళ్లకు ఆసరాగా అండగా నేనున్నానని ప్రతి తల్లిదండ్రులకి ధైర్యం చెబుతూ ప్రతి పిల్లవాడిని తన పిల్లలుగా భావిస్తూ వాళ్ల బాధ్యతను తాను తీసుకుంటూ తెలుగు విద్యార్థులు కూడా అత్యున్నత స్థాయికి వెళ్లాలి అని నిరంతరం కృషి చేసే మహేంద్రనాయుడు గారి కష్టం అభినందించదగ్గది. ఈ యూనివర్సిటీతో నేను అసోసియేట్ అయినప్పుడు నన్ను కదిలించిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నేను వీళ్ళతో ఎన్రోల్ అవ్వకముందు పిల్లలతో తిరిగి మాట్లాడాను. నేను పిల్లలతో తిరిగి మాట్లాడుతున్నప్పుడు పిల్లల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ కాలేజ్ ఎలా ఉంది అంటే, జనరల్గా పిల్లలకి ఆన్సర్ నచ్చకపోవచ్చేమో కానీ పేరెంట్స్గా మనకి నచ్చుతుంది. పిల్లలు ఏం చెప్పారంటే, సార్ ఈ స్కూలా కాలేజా అని అడిగారు. అంటే ఎకడమిక్స్ పరంగా తలకాయ తిప్పుకొని ఇవ్వనంత బిజీ చేస్తారు వాళ్ళని. సో వాళ్ళ ఆన్సర్ ఏంటి అంటే, అంత బిజీ చేస్తున్నారు సార్ మమ్మల్ని, మాకు టైం ఇవ్వట్లేదు. ఈ రోజున ఇండియాలో ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఎకడమిక్స్ పరంగా స్ట్రాంగ్ ఉంది అంటే డెఫినెట్లీ అది మార్వాడి యూనివర్సిటీ అని చెప్పగలను నేను. సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ అట్ ఆర్ ఎకడమిక్స్. ముందు పిల్లలు ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చేది ఎందుకు అంటే, డెఫినెట్లీ అది చదువు అయి ఉండాలి. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు డెఫినెట్లీ వీఆర్ వెరీ గుడ్ అట్ ఎకడమిక్స్. సో అక్కడి నుంచి నేను అసోసియేట్ అయ్యాను మార్వాడి యూనివర్సిటీతో. సో మనం చూస్తే చదువుతో పాటుగా ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, మన పిల్లలు అందరూ ఒక రకంగా ఉండరు. మన చేతికి ఉన్న వేళ్లే ఒక సైజులో ఉండనప్పుడు అందరు పిల్లలు కొంతమంది చాలా స్మార్ట్ ఉండొచ్చు, కొంతమంది కొద్దిగా యావరేజ్గా ఉండొచ్చు, అబోవ్ యావరేజ్ ఉండొచ్చు, బిలో యావరేజ్ ఉండొచ్చు. ఇక్కడ వీ టేక్ కేర్ అబౌవ్ ఇండివిజువల్లీ అనమాట. ఇక్కడ స్టూడెంట్ మెంటరింగ్ సెషన్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి మెంటర్ ఉంటాడు. సో మంచి గుర్రాన్ని ఎవరైనా ఉరికిస్తారు, ఇక్కడ ఎలా ఉన్నా కూడా వాళ్ళని ఉరికించడానికి ట్రై చేస్తాం. దట్స్ వాట్ మార్వాడి యూనివర్సిటీస్. సో ఇక్కడ ఎకడమిక్స్ పరంగా బాగుంటాం, 2 ఇండివిజువల్ కేర్ తీసుకుంటాం, రైట్. 3 మా దగ్గర దాదాపుగా 200 పైన క్లబ్స్ ఉన్నాయి. పిల్లవాడిని ఓన్లీ చదువు చెప్పి వదిలేస్తే డెఫినెట్లీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ జాబ్ మేబీ 5%కో 10 మందికి వస్తాయేమో జస్ట్ చదువు చెప్పి వదిలేస్తే. బట్ హియర్ వీ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు హ్యాకథాన్స్ ఇండియాలో జరిగిన లాస్ట్ 30 హ్యాకథాన్స్లో 25 హ్యాకథాన్స్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ. లాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన హ్యాకథాన్లో దాదాపుగా 50,000 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి ఇండియా మొత్తంలో. ఒక టీంలో 3-4 టీమ్ మెంబర్స్ ఉంటారు. అన్ని వేల మంది పిల్లల్లోంచి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన హ్యాకథాన్ విన్నర్ మార్వాడి యూనివర్సిటీ. సో మేము ఎంత స్ట్రాంగ్ ఎకడమికల్లీ ఉంటామనే దాని మీద ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కొరకు ఎన్ మహేంద్రనాయుడు గారిని ఈ క్రింది నెంబర్ ద్వారా సంప్రదించగలరు. 9059052378. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 30 బ్రాంచీలు ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఎలాంటి సమాచారం కావాలన్నా గుజరాత్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ దగ్గరి బ్రాంచ్లో మీకు అందుబాటులో ఉంటుంది. నిజానికి విద్య అనేది పాఠ్యపుస్తకాలకే పరిమితమైపోవాలి అనేది ఒక కోణం మాత్రమే. మార్వాడి యూనివర్సిటీలో విద్యార్థులు బోధనతో పాటు జీవన నైపుణ్యాల్లో, అభిరుచుల్లో, అభివృద్ధిలో ముందుంటుంది. కేవలం ఇక్కడ చదువు ఒక్కటే కాదు, నైపుణ్యాలతో కూడిన గొప్ప విలువలు ఉర్రూతలూగే మన తెలుగు విద్యార్థుల కోసం ఆటపాటలతో అలరించే ఫెస్ట్లు, కల్చరల్ క్లబ్లు. ఇంటికి దూరంగా ఉన్నా ఇంటిని మిస్ అవుతున్నాం అనే బాధ కొంచెం కూడా రానివ్వకుండా అచ్చం ఇంట్లో చేసుకునేలా తెలుగు పండుగలు జరుపుతూ యూనివర్సిటీ అంటే అమ్మఒడిలా అనిపించే అనుభూతిని ఇస్తూ విద్యార్థులను ముందుకు తీసుకెళ్తుంది. మీకు కూడా ఫ్రెషర్స్ పార్టీ అట్లా ఏమన్నా ఉంటాయా? అంటే సీనియర్స్ జూనియర్స్ అన్న డిఫరెన్స్ అట్లా ఏమన్నా ఉండేవా, లేకపోతే అందరు ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళ? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. జూనియర్స్ సీనియర్స్ అన్నీ కలిసి చేస్తారు. సో కమ్యూనిటీ ఉంది మాకు ఇక్కడ, అందరం కలిసి మేము ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాం, ఫెస్టివల్స్ అవన్నీ. సో బాగుంటుంది అనమాట. రైట్. సో యూజువల్లీ ఎలాంటి పార్టీస్ హోస్ట్ చేస్తూ ఉంటారు, ఎలాంటి ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ ఉంటారు? డీజే నైట్స్ ఉంటాయి, దాని తర్వాత ఫెస్ట్స్ ఉంటాయి, కాలేజ్ ఫెస్ట్ ఉంటాయి. నార్మల్గా మన తెలుగు ఈవెంట్స్ అన్ని ఉగాది, సంక్రాంతి అట్లా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాము.
You are ready to rock? ఈ రోజు మా దగ్గర చదివితే రేపు మీకు ఉద్యోగం ఖాయం అన్న నమ్మకం ఈ రోజుల్లో ఎన్ని కాలేజీలు ఇస్తున్నాయి? ఒకవేళ అలా చెప్పినా ఆ మాటను ఎన్ని విద్యా సంస్థలు నిలబెట్టుకుంటున్నాయి? ఇక్కడే నమ్మకం కోల్పోయిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు మార్వాడి యూనివర్సిటీ ఒక వరంలా దొరికింది. మార్వాడి యూనివర్సిటీ 500కు పైగా MOU కలిగినటువంటి యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ విషయానికొస్తే ఉద్యోగ అవకాశాలకు కొదవలేని అత్యున్నత విద్యా సంస్థ. ఇప్పటి వరకు దేశ చరిత్రలో లేని విధంగా 34 లక్షలు పర్ యానం హైయెస్ట్ ప్యాకేజీతో విద్యార్థుల జీవితాన్ని మార్చిన యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ అని సగర్వంగా చెప్పుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీ అంటే ఉద్యోగాలు సంపాదించడం కాదు, ఉద్యోగాలను సృష్టించే దిశగా ప్రతి విద్యార్థిని ముందుకు నడిపిస్తుంది. 32కు పైగా స్టార్టప్స్ కంపెనీస్ ఇక్కడి స్టూడెంట్స్ స్వయంగా మొదలుపెట్టారు. అలాగే ఇందుకోసం కోట్లలో నిధులను కూడా కేటాయించారు. అంటే ఇన్నోవేషన్ కి మార్వాడి యూనివర్సిటీ ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీ అంటే చదువు చెప్పే యూనివర్సిటీ మాత్రమే కాదు, ఉద్యోగాలు సృష్టించే ప్లాట్ఫామ్. మనం ఈ రోజున ఈ మార్వాడి యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న ఎకనామిక్ ఇండస్ట్రీ మీట్ ఏదైతే ఉందో దాంట్లో వోల్వో కంపెనీ నుంచి రంజిత్ గారు వచ్చినారు. ఈయన టాలెంట్ ఎక్విజిషన్ హెడ్ గా ఉన్నారు. సో ఈ ఈవెంట్ గురించి ఆయన మాటల్లో విందాం. హాయ్ సార్. Hello, hi. Sir, what do you say about this event, sir? Okay. Good morning, and I'm from Bangalore. I work with Volvo Group as the head of talent acquisition, and I'm very happy that the university has organized such a program where around 60 leaders from the industry has come together here. And some of the things which I would like to talk about this program is that one is that this part of Gujarat is the first time I'm coming, and I was not aware of the university before I came here much. So I would like to highlight that this is one of the 3,000 plus South Indian students here. Yeah, so maybe that's a big revelation for me. The kind of infrastructure you have made and the kind of students you have here, the overall energy in this university is amazing to see that. And more importantly, the kind of collaboration you have with industry and how the centers of excellence have been built here and the kind of infrastructure you have built like supercomputer by government of Gujarat and also the research centers and the kind of patents you have filed. It's amazing to see all those things. It's really good, and the program, I wish all the best. Thank you. Thank you so much for your time, sir. మనతో పాటుగా ఇప్పుడు విశాల్ గారు ఉన్నారు TCS నుంచి. సో ఈ ఈవెంట్కి వచ్చినందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈ సార్ నుండి కనుక్కుందాం. హలో విశాల్ జీ. సార్, హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ ఎయిమ్ ప్రోగ్రామ్ టుడే? It is a wonderful event. This is the first event and inauguration event by the Marwadi University, which has they have taken the first step towards now the bridging the gap between industry and academia. And as a part of now, as a family, we are looking forward more relationship, more collaborations among the students, among the faculty members, and among the industry leaders also. So, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. thank you, sir. మనతో డేటా టెక్ ల్యాబ్ నుంచి అమిత్ గారు ఉన్నారు. ఈ మార్వాడి యూనివర్సిటీ ఎయిమ్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారో సార్ మాటల్లో విందాం. హాయ్ సార్. Hello. You know about today's program, right? Yeah. AIM. Yeah. How do you feel about it, sir? The concept and idea are exclusive, and having this here, it's not only about bridging the gap between industry and academia, but it is also about giving that experience to the students, to the parents, to the university to take the global leap. So it's a fantastic event, and looking forward to it. థ్యాంక్ యూ సో మచ్. Thank you. మనతో మేడం ఉన్నారు, ఒకసారి మేడంని ఆవిడ మాటలో విందాం. Hello, I'm Gunjan Saini. I'm working with ZPR Gurgaon as a general manager, and it's a really great opportunity.
And I must say, it's a great initiative by Marwadi University, and they have invited 100 plus HR leaders to bridge the gap between industry and academy. And I think it's a need of the hour, in my opinion, and it would be a great opportunity for all the students to gain valuable insight from industry experts. Once again, I really appreciate Marwadi University values and their initiative. And thank you so much for inviting me for this amazing event. విద్యా వ్యవస్థకే దిక్సూచిగా ఉంటూ ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్న మార్వాడి యూనివర్సిటీలో ఫీజులు సైతం మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండటం విశేషం. అంతేకాదు, ఫీజులు టర్మ్స్ పద్ధతిలో కట్టుకునే వెసులుబాటు, స్కాలర్షిప్ లాంటి అవకాశాలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ పిల్లల ఎదుగుదలే లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ మార్వాడి యూనివర్సిటీ. ఇక తెలుగు వాళ్ల కోసం ప్రత్యేకంగా సౌత్ ఇండియన్ చెఫ్స్ తో ఇంటి భోజనం తలపించేలా కమ్మటి భోజనం అందిస్తూ 24/7 మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందిస్తూ 1700 సీసీటీవీ సర్వేలెన్స్ తో 100% ప్రొటెక్ట్ చేయడానికి ప్రత్యేకమైన టీం కూడా ఉంది. ఇక తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఔటింగ్ ప్రసక్తి లేదు అని చెప్పడానికి గర్విస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఈ వాళ్ళు చెప్పిన విధానము, ఫ్యాకల్టీ సెలెక్షన్ కానీ, యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ కానీ, వాళ్ళు చెప్పిన జాబ్ ఆపర్చునిటీస్, అబ్రాడ్ విజిట్స్, ఇవన్నీ కూడా అసలు ఐడియా లేదు మేడం చెప్పాలంటే. సో ఇప్పుడు నేను ఒక కాన్ఫరెన్స్ లాగా చేసి వీళ్ళ బ్యాచ్ వాళ్ళకి నేను అక్కడ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి మాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనం మోటివేట్ చేస్తే, ప్లస్ ఇక్కడ ఎంటెక్ చేసే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారు, వీఆర్ గివింగ్ ద శాలరీ, వీ విల్ పే ద శాలరీ. సో ఇక్కడే వాళ్ళు శాలరీ ఇచ్చి ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. సో వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్కి దీనికి they can collect more madam, కానీ ఫస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్ దట్ మేనేజ్మెంట్ అండ్ చైర్మన్ మేడం. చైర్మన్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇటువంటి యూనివర్సిటీస్లో చదివేదానికి అవకాశం చేసి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఎల్లప్పుడూ ద గాడ్ షుడ్ హ్యావ్ టు బ్లెస్ మేడం. ఇంకా ఇట్లాంటి స్టూడెంట్స్ దండిగా వచ్చి ఇక్కడ చేరాలని, వాళ్ళు మంచిగా అంటే బ్రైట్ ఫ్యూచర్, ఖచ్చితంగా మన కంట్రీ డెవలప్ కావాలి అంటే ఇట్లాంటి యూనివర్సిటీస్ ఖచ్చితంగా రావాలి మేడం. ఎక్కడ నుండి వచ్చారు సార్? వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుండి వచ్చారు. ఓకే, ఇక్కడ వరకు ఎలా గైడ్ చేశారు? ఇక్కడికి రావడానికి ఎవరు గైడ్ చేశారు? లాస్ట్ మంత్ యాక్చువల్లీ మా బాబు వాళ్ళ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో, లెక్చరర్, ఇంటర్మీడియట్ లెక్చరర్, వాళ్ళు చెప్పారనమాట. సో విచ్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ స్టడీస్ అని అడిగితే, వాళ్ళు బీటెక్ ఇట్లా ఈ కోర్స్ ఉంది ఏఐఎంఎల్ అంటే, వాళ్ళు చెప్పిన ఒక 5-10లో మార్వాడి ఈజ్ ద బెస్ట్ సార్, యూ కెన్ గో దేర్. లాస్ట్ 2 years కంప్లీట్ చేస్తే కూడా చాలా బాగుంది రిజల్ట్, యూ కెన్ గో దేర్ అని చెప్పారు. సో నేను వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్న టైంలో మనకి గంగాధర్ గారు, హైదరాబాద్ హెడ్ భాను గారు ఉన్నారు కదా, వాళ్ళతో ఐ వాజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్. So I felt very happy when my father suggested me this university, and the main reason for visiting this college is my lecturer from Vedantu. She's Ramadevi ma'am. So she suggested me Marwadi University. అంటే హైదరాబాద్లో చదివిన కాలేజ్లో ఫ్యాకల్టీస్ కూడా ఈ కాలేజ్ విజిట్ చేయండి బాగుంటుంది ఈ కోర్స్కి అని చెప్పారంటే, మీరు అడిగారా సార్ హైదరాబాద్లోనే మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, వై మార్వాడి యూనివర్సిటీ ఇన్ గుజరాత్ అనేసి? ఓకే, యాక్చువల్లీ హైదరాబాద్లోనే మనకి కొన్ని కాలేజెస్ పేరు చెప్పారు. బట్ థింగ్ ఏంటంటే, వీళ్ళ మేడం ప్రొఫెసర్ లెక్చరర్ ఏమన్నారంటే, బాబు ఎప్పుడైనా మన హోమ్ టౌన్ నుంచి కొంచెం బయట ఉంటేనే దే కెన్ బిల్డ్ దేర్ ఓన్, ఎలా అంటే ఒక వాట్ ఎవర్ ఇండిపెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు, డిపెండెన్సీ అనేది లేకుండా బతుకుతారు. సో అలాంటివి నేర్పించాలంటే యూ సెండ్ దెమ్ అవుట్ అన్నారు. సో ఓకే మ్యామ్, యూ ఆస్కింగ్ టు సెండ్ దెమ్ అవుట్. సో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అని అడిగితే దే టోల్డ్ అబౌట్ మార్వాడి. మార్వాడి చాలా బాగుంది సార్, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, పిల్లలు వాళ్ళు చదివారు. నౌ దే ఆర్ డూయింగ్ జాబ్ ఇన్ అబ్రాడ్. సో వాళ్ళకు ఇదేంటి ఈ రిజల్ట్ కూడా ఏది కూడా ఇట్స్ వెరీ గుడ్, ఫ్యాకల్టీ కూడా చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ అయింది.
అడ్వాన్స్ అవడం వల్ల మీరు బాబుని తీసుకెళ్తే మన షరీ కూడా ఐ మీన్ ఈజ్ వెరీ కేపబుల్. అక్కడికి తెలుసు, అక్కడికి వెళ్తే కూడా ఈల్ బీ వెరీ మచ్ ఏమంటారు ఇంకా ఈల్ డెవలప్ హిస్ స్కిల్స్ మోర్ అండ్ ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుందని చెప్పారనమాట. సో అందుకని ఆ మేడం చెప్పడం వల్ల నాట్ ఓన్లీ వేదాంతు వాళ్ళ కాలేజ్ త్రివిద్య జూనియర్ కాలేజ్, హిస్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్, దాంట్లో కూడా ద లెక్చర్స్ చెప్పారనమాట. అండ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ గివెన్ క్లియర్ అండ్ క్రిస్టల్ ఇన్ఫర్మేషన్. ఐ మీన్ దే వర్ వెరీ మచ్ ట్రాన్స్పరెంట్. I like the way they explained it and the way they expressed the details of the college. దాని వల్ల ఇక్కడ దాకా రావడం జరిగింది. So I thought first time is going to stay in the hostel. I thought like is safe in their hands. ఫస్ట్ టైం హాస్టల్ అంటున్నారు, మెయిన్లీ ఫుడ్ గురించి ఆలోచిస్తారు. ఫుడ్ టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? ఎస్పెషలీ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ మా బాబు ఏంటంటే వాడు ఈ రోజు కనుక నచ్చిన కర్రీ లేదనుకోండి, హీల్ నెవర్ రీడ్ ద హోల్ డే. ఓ మై గాడ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుందాం. తిన్నారా లేదా? ఈరోజు తిన్నాడు. వాళ్ళ మదర్ కూడా కాల్ చేసింది. వాడికి కాలేజు ఎలా ఉన్నా చదువుతాడు, ఎంత వేడి ఉన్నా కూల్ ఉన్నా చదువుతాడు. వాడి మెయిన్ ప్రాబ్లం ఫుడ్ అండి. ఫుడ్ బాగుంటేనే వదిలేసారండి, లేకపోతే వచ్చేసేయండి అని చెప్పింది. ఐ ఆస్క్డ్ హిమ్ ట్వైస్ థ్రైస్, నాని ఎలా ఉంది అంటే, డాడీ ఓకే మేనేజబుల్, ఐ క్యాన్ స్టే అన్నాడు. సో దెన్ ఐ స్టార్టెడ్ ఓకే దెన్ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పి. ద మెయిన్ రీజన్ ఫర్ చూసింగ్ దిస్ యూనివర్సిటీ ఈజ్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుందని. ఆ ఒక్క విషయంలో చాలా అంతపాటు తెలుగు ఫ్రెండ్స్ పక్కన ఉంటే అదొక్కటే లాంగ్వేజ్ వస్తుంది. డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ తో కూడా నాకు ఫ్యూచర్ లో అబ్రాడ్ వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. చూశారుగా, ఇంకేం ఆలోచిస్తున్నారు? మీ పిల్లల భవిష్యత్తును బంగారు భవితగా మార్చే అవకాశం కేవలం మార్వాడి యూనివర్సిటీతోనే సాధ్యం. మరి రేపటి భవిష్యత్తుని బంగారు బాటుగా చేసుకొని మీ పిల్లలు ఎదగాలంటే మీరిప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. సైనింగ్ ఆఫ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.